రైట్, ఇక వైసీపీ నేతలు శాసన మండలిలో హెరిటేజ్ నుంచి తిరుమలకు నెయ్యి వస్తోందని అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు ఓవి రమణ మండిపడ్డారు. ఇందాపూర్ డైరీ ప్రస్తుతం తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తుందని, ఇందాపూర్ సంస్థకు హెరిటేజ్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా అసెంబ్లీలో శాసన మండలిలో నెయ్యి సప్లై గురించి ఏవైతే లడ్డూలు కానీ స్వామి కైంకర్యాలకు వాడే ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ అని, గతంలో కల్తీ జరిగిందని ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది, సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దానిపైన చాలా మంది అరెస్ట్ చేశారు, పాలక మండలి తప్పులు చేశారు, ఇవన్నీ చాలా మాట్లాడుతూనే వచ్చాం. గత పాలక మండలిలో కల్తీ జరిగిన మాట వాస్తవం. అది సాక్షాత్తు అప్పటి పాలక మండలి అధ్యక్షుడు ఒప్పుకున్నారు. సిట్ రిపోర్ట్ ఇచ్చింది. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది పోబోతున్నారు. చర్యలు జరుగుతున్నప్పుడు రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి. రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఈ 1,00,000 ఇష్యూస్ ఉన్నాయి. ప్రజల సమస్యల గురించి మాట్లాడచ్చు. కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే శాసన మండలిలో గత కొన్ని రోజులుగా ప్రస్తుతం దేవస్థానంకి వస్తున్న నెయ్యి అది హెరిటేజ్ అనే ఒక సంస్థకు సంబంధించిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన సంస్థ కాబట్టి ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశాడు అని వాళ్ళ ప్రధాన ఆరోపణ. దేవస్థానం వాళ్ళకు కావాల్సిన స్పెసిఫికేషన్ ప్రకారం టెండర్లు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో గతంలో తప్పులు జరిగినా నాకు తెలిసినంత వరకు ప్రస్తుత పాలక మండలిలో అటువంటి తప్పులు జరుగుతున్నట్టు దాఖలాలు లేవు. సరే, ఒక రాజకీయ అంశంగా, ఎందుకంటే ఈ లడ్డు కల్తీ నెయ్యి దేశాన్ని దాటి అంతర్జాతీయంగా వెళ్ళింది, అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చింది. కాబట్టి గత ప్రభుత్వం పైన పడిన మచ్చ అది అంత ఈజీగా పోయే మచ్చ కాదు. కాబట్టి దాన్ని ఏ విధంగా అవతల నెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా హెరిటేజ్ అనే సంస్థను, హెరిటేజ్ ఇప్పుడు నెయ్యి సప్లై చేస్తుంది. అంటే హెరిటేజ్ కాకుండా ఇందాపూర్ అనే ఒక డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. ఇందాపూర్ అనే ఒక సంస్థ టెండర్లో పార్టిసిపేట్ చేసింది, నెయ్యి సరఫరా చేస్తుంది. వాళ్ళ ఆరోపణ ఏముండాలంటే ఆ ఇందాపూర్ సంస్థ నెయ్యి సప్లై చేసే విషయంలో అయ్యా ఇందాపూర్ సంస్థ నుంచి నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇదో అది కల్తీ నెయ్యి అని మీరు చూపించగలిగితే, లేదా ఇందాపూర్ సంస్థకి వెళ్ళి అక్కడ నెయ్యి శాంపిల్ తీసుకొని మేమే కాదు కల్తీ చేసింది, మాకంటే ఎక్కువ కల్తీ చేశారు, ఇదిగో సాక్షి. గత కొన్ని రోజులుగా అసెంబ్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.